నమస్తే గురువుగారు. నమస్కారం మా విజయ. గురువుగారు, మనకి అతి త్వరలో గణేష్ చతుర్థి, వినాయక చవితి రాబోతోంది. కాబట్టి మనము ఆ బుజ్జి వినాయకుడికి సంబంధించి కొన్ని విషయాలు, ముచ్చట్లు చర్చిద్దాము. సో ముందుగా నాకు కూడా చిన్నప్పటి నుంచి డౌట్ ఉంది గురువుగారు. అంటే వినాయకుడిని మనం చూసుకుంటే దంతాల విషయానికి వస్తే ఒకవైపు నార్మల్గా ఉంటుంది, సెకండ్ సైడ్ హాఫ్ కట్ చేసినట్లు ఉంటుంది. దానికి ఏమన్నా ప్రాముఖ్యత, విశిష్టత ఉందంటారా? ఏంటి దాని వెనకాల ఉన్న మర్మం ఏంటి? ఇది అందరూ తెలుసుకోవాల్సిన కథ. గణేష పురాణంలో ఈ యొక్క వర్ణన ఉందన్నమాట. మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, ద్వారకలో ఉన్నాడు. ద్వారకలో ఉన్నప్పుడు వ్యాస భగవానుడు మహాభారతం రాయాలని వెతుకుతూ ఆయనకి ఎవరు క్యాండిడేట్ దొరకట్లేదు. ఎందుకు ఇంతమంది ఉన్నారు జ్ఞానులు, దొరకరా? వ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారం. ఎవరు దొరకపోతుంటే కృష్ణుడు రప్పిస్తాడు తన మాయా దీంతో వ్యాసుడిని. ఏంటి ఏమి రూల్స్ పెడుతున్నాడు వ్యాసుల వారు? కంటిన్యూస్గా రాయాలి. ఇలా ఎప్పుడైనా ఆపేస్తే వ్యాసుల వారు డిక్టేట్ చేయడు. రాసేసుకొని మైండ్ ఎక్కడో పెట్టుకుంటే కుదరదు. రాసేదానికి అర్థం చేసుకొని రాయాలి. మళ్ళీ సెకండ్ కండిషన్. ఇలా కొన్ని రూల్స్ పెట్టాడు. ఈ రూల్స్కి భయపడి ఏ దేవతలో ఆయనకు నచ్చట్లేదు. అప్పుడు ఇంకా నా మహాభారతం ఎవరు రాస్తారని ఆయన అలా ట్రై చేస్తా ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, వినాయకుడిని, ఆయన మేనల్లుడే కాబట్టి రాధమ్మ తల్లికి వినాయకుడు అంటే చాలా ఇష్టం, రమ్మంటుంది. రమ్మంటే వినాయకుడు కూడా వెళ్తానమ్మా, నేను ద్వారక వెళ్తాను అంటే పార్వతీదేవి మరి నువ్వు అసలే నీకు అన్నీ చూడాలి కదా, చిన్నపిల్లాడివి ఎలాగా అని అంటే రాధమ్మ తల్లి నేను చూసుకుంటాను అంటుంది. అనగానే అమ్మో రాధ అయితే ఓకే, రాధ వేరు పార్వతి వేరు కాదు కదా, అందుకని ఓకే వెళ్ళరా బాబు అంటుంది. ఈయన వస్తాడు వినాయకుడు. వస్తే ఆ ఊర్లో అంతా గ్రాండ్ వెల్కమ్, మొత్తం ఊరి ప్రజలు అందరూ. ఈయన మేనల్లుడు, కృష్ణుడు మేనల్లుడు వచ్చాడని వస్తే అసలు ఆ గణపతి అలా అడుగు పెడుతున్నాడు ద్వారకలో. ఆ వైబ్రేషన్స్ ఫస్ట్ క్యాచ్ చేసిన వ్యక్తి రాధమ్మ తల్లి. ఏమిటి ఈ అంటే గణపతి అంటే మంగళాలను చేకూర్చేవాడు, విఘ్నాలను పోగొట్టేవాడు, శుభదేవుడు కాబట్టి, పార్వతీ ఈశ్వరుడు కుమారుడు కాబట్టి అది ఫీల్ అయిపోయి ఏంటి విచిత్రంగా ఉంది, ఏంటి ఇప్పుడు ఇంతవరకు ఉన్న వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్స్ తెగొచ్చేస్తున్నాయి అనుకుంటుంది. గణపతి వస్తాడు. వచ్చిన తర్వాత ఈయనకి మొత్తం గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి భోజన ప్రియుడు కదా, కృష్ణుడికి గణపతికి పోటీ పెట్టి కుడుములన్నీ తినిపిస్తారు. కృష్ణుడు ఓడిపోతాడు. కీర్ అంటే కృష్ణుడు ఇష్టం, కీర్ పోటీ పెడతారు. మళ్ళీ కీర్లో కృష్ణుడే ఫస్ట్ తాగిపెడేస్తాడు. వినాయకుడు ఓడిపోతాడు. అమ్మ నేను ఓడిపోయాను చిన్నపిల్లాడు కదా గణపతి. అలా ఉన్న తర్వాత ఒక రోజున ఈ వ్యాసుల వారిని రప్పిస్తాడు కృష్ణుడు. అప్పుడు డైనింగ్ హాల్లో వచ్చేటప్పుడు మన వినాయకుడిని భోజనాలు పెడతారు. ఈయన ఫుల్ తింటా ఉంటాడు. వ్యాసుల వారిని కూడా గెస్ట్ కింద పిలిచి అప్పటికే స్టార్ట్ చేసేస్తాడు మన వినాయకుడు. స్టార్ట్ చేసేసి తింటుంటే వ్యాసుల వారు ఏంటి అని కూర్చున్న తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు, బాగా డప్పులు గట్టిగా కొట్టమంటాడు. బయట సౌండ్ దద్దరిల్లిపోవాలన్నమాట. అలా వ్యాసుల వారికి ఈ చెవుల నుంచి రక్తం పడేలాగా అయిపోద్ది. ఏంటి నన్ను గెస్ట్ కింద పిలిచి అవమానిస్తున్నాడు కృష్ణుడు, ఇక్కడేమో భోజనం పెట్టాడు, అక్కడేమో ఏంటి ఆ సౌండ్, ఆపేమను అంటాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆ పక్క వ్యక్తి వినాయకుడు అసలు ఏం చేస్తున్నాడో చూడు అంటాడు. ఆయన ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్నాడు. ఇది వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సింది. వినాయకుడి నుంచి విఘ్నాలు ఇది కాదు. ఇప్పుడున్న యూత్ ఏం చేయాలంటే అన్నాలు తింటూ, సెల్ ఫోన్లు చూసుకుంటూ, తర్వాత పాటలు వింటూ ఇలా తినకూడదు. కాన్సంట్రేషన్ తిండి మీద పెడితే, ఇక ఆ తిండి లడ్డూలు తింటున్నాడు కానీ అంత పెద్ద సౌండ్ బయట వస్తున్నా కూడా వినాయకుడికి చలనం రావట్లా. అప్పుడు అంటాడు వ్యాసుల వారు, అమ్మ నేను ఎంతో కాన్సంట్రేషన్ ఉన్న వ్యక్తి కావాలనుకున్నాను, ఆ కాన్సంట్రేషన్ వినాయకుడిలో ఉందని గమనిస్తాడు వ్యాసుల వారు. సరే కృష్ణుడు నీకు పనికొస్తాడేమో చూడు అని ఏమి తెలియనట్టుగా అంటాడు. అంటే సెలెక్టెడ్ వినాయకుడిని సెలెక్ట్ చేసి అప్పుడు మహాభారతం ఒక గుహలో కూర్చొని నిద్ర మొదలుపెట్టారు. ఇది కృష్ణుడు కొడుకైనటువంటి సాంబుడికి ఇష్టం లేదు. ఎందుకు? సాంబుడు కొంచెం మొదట్లో ఆయన శివ అంశతో పడతాడు, అతనికి కొంచెం జలసీ వస్తుంది. మొత్తం ఎప్పుడు కృష్ణుడు తన తండ్రిని ఓడించాలని చూస్తాడు, చెడ్డ స్నేహాలు చేసి. అందువలన ఈ యొక్క వినాయకుడిని ఏమైనా సరే ఫెయిల్ చేయాలి అని చెప్పేసి నెమల పెంచలతో రాసేవారు అప్పుడు. ఆ నెమల పెంచలన్నీ కూడా అన్ని దేశంలో అన్నీ పోగేసుకొని తెస్తారు వీళ్ళు. తెస్తే అన్నీ విరిచేసి ఒకటి మాత్రం ఉంచుతాడు అనమాట సాంబుడు.
ఎందుకు వినాయకుడికి ఆ గుడ్ నేమ్ రాకూడదని. మరి అప్పుడు కూడా ఉన్నాయి పాలిటిక్స్, పైకి రాకుండా చేసేయాలని. ఆదిత్యరామ్ ఒక్కడే కాదు. అయితే అప్పుడు ఈ కూర్చొని ఇక ఈ రాస్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు, పుట్టుకుని ఇరిగిపోద్ది మధ్యలో. అప్పుడు ఎలా మరి మహాభారతం ఏమన్నాడు, డిక్టేట్ చేస్తుంటే మధ్యలో ఆపేస్తే నేను ఇంకా చెప్పనన్నాడు ఆయన. ఆగిపోతుంది కాబట్టి లోకాల కోసం ఆయన త్యాగం చేసి తన దంతాన్ని విరిచేసి రాసేస్తాడు. ఆ పెయిన్, మన పన్ను ఒకటి ఇరిగితే ఎంత పెయిన్, అంత పెయిన్ వస్తుంది ఆయనకి. విరిస్తే పార్వతీదేవి ఇక్కడ విరగ్గానే పార్వతీదేవి గుండెల్లో గుబేల్ అంటది, కొడుకు కదా ఆ బాధ. పార్వతీదేవి రాధమ్మ తల్లి గుండెలు వెంటనే ఫస్ట్ వాళ్ళు అనుభవిస్తారు, ఏంటి ఏదో జరిగింది అని. అదే మాతృహృదయం, తల్లి హృదయం. అలా మన వినాయకుడికి ఎడం చేతి దంతం ఉండదు. ఇది ఒక కథ. రెండవ కథ పరశురాముడు. పరశురాముడు ఏం చేస్తాడు, కైలాసంలో దర్శనం కోసం వెళ్తాడు. వాళ్ళిద్దరు కూడా ఏకాంతంలో ఉన్నారు శివపార్వతులు అని చెప్పేసి వినాయకుడు చెప్తాడు. ఈ పరశురాముడు అంటే విష్ణుమూర్తి అవతారం. ఈయనకి ఎంతసేపు కోపం ఎక్కువ. సరే మాట వాగ్వివాదం వచ్చి వెళ్ళిందేమో కైలాసం, శివుడేమో గురువు పరశురాముడికి. గురువు గారి కొడుకునే కొట్టేస్తే ఎట్లా ఉందని, అంటే గణపతి పాప ఆయన కొడుకని తెలియదు అప్పటికి, కొత్తగా పుట్టాడు కదా. అందుకని ఫైటింగ్ చేసేసుకుని ఆ పరశు ఉంటుంది పరశురాముడి దగ్గర, అది విసిరేస్తాడు. విసిరేస్తే ఆ దంతం విరిగిపోయి స్పృహతో పడిపోతాడు వినాయకుడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి మొత్తం లోకాలన్నీ కూడా దద్దరిల్లేలాగా ఆయన శాపం పెట్టబోతుంటే అప్పుడు పరశురాముడు క్షమించమంటాడు. ఏంట్రా నువ్వు నా కైలాసానికి వచ్చి నా భర్త దర్శనం కోసం వచ్చి నా కొడుకునే ఇచ్చేస్తావా అని అనగానే భయపడిపోతాడు పరశురాముడు. అప్పుడు క్షమించమని శివుడు చెప్తే అప్పుడు వదిలేస్తాడు పార్వతీదేవి. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గణపతికి ఎడమ వైపు ఉన్నటువంటి దంతం విరిగింది. అందుకని అప్పుడు స్పెషల్ వరాలు ఇస్తారు అన్ని దేవతలు వచ్చి, స్పృహతో పడిపోతాడు. ఏకదంతుడు అని పేరు వస్తుంది. ఇప్పుడు మనకు ఒక పేరు ఉంటుంది కదా, ఇప్పుడు నీ పేరు విజయ. విజయ అనేది నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు పేరు విజయ అని పెట్టారేంటి, లేకపోతే తమన్నా అని పెట్టకుండా తమన్నాలాగా తెల్లగా ఉన్నాను నేను, అలాగే హన్సిక దేశముద్ర సినిమాలో హన్సిక హీరోయిన్ లాగా మాలేసుకున్నాను, తెల్లగా ఎర్ర మంచి డ్రెస్ వేసుకున్నాను రెడ్ది, అక్కడ తమన్నా అక్కడ హన్సిక కూడా అదే వేసిందని అనుకోవచ్చు. నువ్వు మన పేరు మన చేతుల్లో ఉండదన్నమాట. పూర్వజన్మల వాసనను బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. అందుకని ఆ పేరు పెట్టేది కాదు, ఆ వైబ్రేషన్స్ గత జన్మల వాసనను బట్టి వస్తాయి. అందుకని ఏకదంతుడు అనే పేరుతో ప్రసిద్ధుడు కావాలి కాబట్టి వినాయకుడికి ఈ లీలలన్నీ జరిగినాయి. అదే అనమాట. అక్కడి నుంచి ఏకదంతాయ నమః అన్న పేరు వచ్చింది. అలా ఈ ఎడం దంతం ఉండదమ్మా. ఓకే, అసలు మీరు ఆ స్టోరీస్ చెప్తుంటే, ఆ కథలు చెప్తుంటే, ఆయన తింటూ ఉండడము, బయట ఎంత సౌండ్ జరుగుతున్నా కూడా అటు ఇటు డిస్టర్బ్ కాకుండా, ఇవన్నీ కూడా నిజంగా గురుగారు నాకు ఒక తెలియని సంతోషంగా ఉంటుంది తెలుసా మీతో మాట్లాడుతుంటే. అంటే నన్ను మానసికంగా అక్కడికి తీసుకెళ్ళిపోతారు మీరు, అంత చక్కగా అనిపిస్తుంది నాకు. అసలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు.